రమణ గోగుల ఆయన సూపర్, అది ఆయన మ్యూజిక్ డైరెక్టరు. అవును. ఆయన పాట చాలా బాగుంటాయి. నేను ఒకసారి ఎయిర్పోర్ట్లో చూశాను ఆయన్ని. అవును. ఆయన అమెరికా ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు. మళ్ళీ ఆయన పిలిపించారు. కానీ ఎందుకలమ్మా అలాగా మంచి ఫేమ్లో ఉండగా ఇంకో జాబ్లోకి వెళ్ళిపోయాడు అంటారు ఆయన? అంటే ఎందువల్ల అంటారు? నేను అంటే మంచి ఫేమ్ అని మనకు అనిపించచ్చండి. ఇందులో ఉండే ఛాలెంజెస్ ఇందులో ఉంటాయి. వీ హ్యావ్ టు డీల్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్ అనమాట. సో అందులో జాబ్ సెక్యూరిటీ వేరు, ఇందులో ప్రతి నిమిషం ఛాలెంజింగ్, లేకపోతే నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ వచ్చే వరకు కూడా ఇట్ విల్ బి ఇట్ వోంట్ బి ఏ కేక్ వాక్. మీకు రెగ్యులర్ గా కూర్చుని ఉద్యోగం చేస్తే నెల నెల జీతం పడిపోవడంలో ఒక కంఫర్ట్ ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో మనకి హిట్ అయితే వస్తాయి డబ్బులు, లేదు గ్యాప్ వస్తే మళ్ళీ రావు. ఇందులో ఎమర్జింగ్ వస్తూనే ఉంటారు. సో దీన్నే నమ్ముకొని అంటే ఎవరు మనం ఈజీగా కంక్లూషన్స్కి వచ్చి జడ్జ్మెంట్ చేసేస్తాం, కానీ ఎవరి పర్సనల్ ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయండి. దట్ ఈస్ వాట్ ఈస్ ఐ బిలీవ్ టోటలీ. సో అలా అన్నమాట. ఇప్పుడు మీరు అంటే ఎక్కడన్నా గీతా మాధురి గారు, మిగతా వాళ్ళందరూ లేడీ సింగర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసినప్పుడు అంటే పాటలు పాడుతుంటారు. అంటే ఆమె పాట మీరు పాడచ్చు, మీ పాట ఆవిడ పాడచ్చు. అవునండి. కల్పన గారు కూడా అలా పాడుతుంటారు, నేను చూసాను. అవునండి. అవును. గీతా మాధురి గారు పాడింది విన్నాక ఏదైనా ఒక పాట పాడము, గీతా మాధురి పాడిన పాట ఒకసారి ఏమనిపిస్తుంది అంటే, అది కాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ గీతా మాధురి గారు పాడిన పాట ఏదైనా పాడవచ్చు. నేను గీతా మాధురి పాడిన పాటలు చాలా పెర్ఫామ్ చేస్తానండి. బేసికలీ గీత యాజ్ అ సింగర్ అండ్ యాజ్ అ పర్సన్ కూడా నాకు చాలా ఇష్టం. చాలా మంచి అమ్మాయి తను. స్టేజ్ మీద యాక్టివ్ గా, స్టేజ్ పైన కూడా అసలు స్టేజ్ ఎక్కిందంటే షీ విల్ రాక్ ఇట్ అండ్ కమ్ అనమాట. నేను తన పాటలు చాలా పాడతా స్టేజ్ పైన. పక్కా లోకల్ ఒక సాంగ్ పాడుతుంటా స్టేజ్ మీద తనది. ఇంకా నాకు తను పాడిన పాటల్లో చాలా ఇష్టమైన పాట బాహుబలిలో జీవనది అనే సాంగ్ చాలా బాగా పాడింది తను. బంగారు కలలి గుండెలో తుగాయాలి కడుపులో దాచుకున్న చాలా బాగా పాడింది తను. ఒక పెయిన్ తో చాలా బాగా పాడింది. అలానే నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా అలా పక్కా లోకల్ మాస్ సాంగ్స్ కానీ క్లాస్ సాంగ్స్ అన్ని ఇష్టం అండి నాకు తను పాడేది. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళు ఉన్నారు, అది రీసెంట్ గా, అది అంటే హేమచంద్ర అండ్ శ్రావణ భార్గవి. వాళ్ళతో మీకు అది క్లోజ్ గా? శ్రావణ చాలా మంచి ఫ్రెండ్ అండి. శ్రావణ భార్గవి కూడా పాటలు బాగుంటాయి, ఎందుకంటే వాళ్ళని చూసే పర్సనల్ కలుసుకున్నాను. అంటే ఊరిని పుకార్లు అనుకుంటా వాళ్ళు, ఏదో అదొక మరి ఏంటో వాళ్ళు పుకార్లు వస్తుంటాయి. బాధ అనిపిస్తుంది, ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ భలే ఉన్నారలా అనిపిస్తుంది మాకు. చాలా అందంగా ఉంటారు ఇద్దరు కూడా, హీరో హీరోయిన్ లాగా ఉంటారు ఇద్దరు, సింగర్స్ ప్లస్ హీరో హీరోయిన్స్ కూడా. వాళ్ళిద్దరు కూడా అలానే కలిసి బాగా మేనేజ్ చేసుకుంటారు అన్ని కూడా. తర్వాత అమ్మ చిత్ర గారు చూసారు కూడా, ఇది చిత్రంగా ఉంటుందమ్మ. నాకు ఆవిడ వాయిస్ గారు చాలా చిత్రంగా ఉంటుంది, చాలా బాగా పడుతుంది. ఇన్ని దున్నేశారండి మాది పి సుశీల తర్వాత చిత్ర గారు పాటలు ఎన్ని ఉంటాయమ్మా. అది నాకు చిత్ర గారు చాలా ఇష్టమైన సింగర్ అండి. నేను చిన్నప్పటి నుంచి పాటలు విని పెరుగుతూ ఆవిడనే ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేర్చుకున్న సాంగ్స్ అన్నమాట అన్ని. ఆవిడ రేంజ్ కానీ క్రిస్టల్ క్లియర్ వాయిస్, క్రిస్టల్ క్లియర్ వాయిస్ ఉన్నా సరే ఒక టైప్ ఆఫ్ వాల్యూమ్ ఉంటుంది ఆవిడ వాయిస్లో, అలా తేనె పోసినట్టే ఉంటుందండి చెవుల్లో ఆవిడ పాడుతుంటే. సో షీఈ్ మై ఫేవరెట్ సింగర్ అనమాట. ఇప్పుడు ఎప్పటి నుంచి ఆవిడే నాకు చాలా ఫేవరెట్. అండ్ షీఈ్ అ వెరీ హంబుల్ పర్సన్. అన్ని పాటలు పాడాక కూడా ఆవిడ ఇప్పటికీ చాలా ఒదిగుంటారండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. యాటిట్యూడ్ ఉండదు, పాట పట్ల ఆమెకి అపారమైన డివోషన్ ఉంటుంది అన్నమాట. సో ఇంకో సాహిత్య గారు మీకు గొప్పతనం ఏంటంటే, ఆవిడ మన తెలుగు ఆవిడ కాదు, మలయాళం వచ్చుకో, అంటే తెలుగు మరి ఎలా పాడేవారు ఏంటి అంటే ఎలా చేస్తారు వాళ్ళు, తెలుగు రాదనుకుంటా, కానీ వాళ్ళు మలయాళంలో రాసుకుంటారేమో అనుకుంటున్నాను నేను. అవునండి, నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఆవకాయ ఆంజనేయ సాంగ్ హనుమాన్లో పాడినప్పుడు కన్నడ, తమిళ్, తెలుగు నేనే పాడాను. సో తమిళ్ సాంగ్ తెలుగులో రాసుకుని ఒక తమిళ్ వచ్చిన వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళు ఏది ఎలా పలకాలో చెప్తే పాడతామండి. దానికి భాష రావక్కర్లేదు, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా మనకి స్పష్టత ఉంటే సరిపోతుంది. చిత్రమ్మ పాడిన పాటలు చాలా ఉన్నాయి మనకి. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతోంది
ప్రతి క్షణం నా మౌనం ఉమ్. ఏ చోట ఉన్నా నీ వెంట లేనా. ఆ సాంగ్ ఇప్పటికి వింటూనే ఏడుపు వస్తుందండి. అదొకటి. కొన్ని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, ఈ సాంగ్ ఒకటి. మంచి మంచి పాటలు. చిత్ర గారివి. మరి ఇక సునీత గారు వచ్చారనుకోండి, ఆవిడది ఒక అదృష్టం. ఆవిడతో కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాయిస్ అండి. ఆ, Yeah. మంచి ఫీల్ ఉన్న వాయిస్. ఆవిడ బెస్ట్ సాంగ్ నాకు ఎప్పటికీ ఇష్టమైన పాట ఈ వేళలో నీవు. ఉమ్. చాలా ఇష్టమైన పాట. ఈ వేళలో నీవు ఉమ్. ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ఉమ్. ప్రతి నిమిషము నేను. ఈ సాంగ్ బెస్ట్ సాంగ్. యా. ఉమ్. మీ చిన్నప్పుడు ఎల్ఆర్ ఈశ్వరి గారి పాటలు తెలిసే ఉంటది. ఎల్ఆర్ ఈశ్వరి. నేను ఆవిడ పాటలు నేర్చుకున్నానండి. మా నాన్నగారు ఆ, నాకు జానకమ్మ గారి పాటలు, సుశీలమ్మ గారి పాటలు, ఎల్లారేశ్వరి గారి పాటలు, ఇవన్నీ జిక్కి గారి పాటలు, ఉమ్. ఇవన్నీ నేర్చుకోమని చెప్పి సీడీలు ఇచ్చేవాళ్ళు అనమాట, ఓ, క్యాసెట్లు. చిన్నప్పుడు అవును. అదొక హోంవర్క్ నాకు. ఉమ్. అవే నేను నేర్చుకున్నానండి. పెద్ద మ్యూజిక్, సంగీతం, ఉమ్. ఎక్కువ క్లాసికల్ నేర్చుకోలేదు. కానీ ఆ, ఆయన ఇచ్చిన హోంవర్క్ ఇదే. ఆ హోంవర్క్ తోనే ఇక్కడ వరకు వచ్చారు. వచ్చారు